హాయ్ హాయ్ హలో. అయితే మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకసారి హాయ్ చెప్తున్నాం. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దర్శినికి విమ్లవాడలో హెయిర్ కట్ అయితే చేయించాం కదా, అక్కడ హెయిర్ మొత్తం తీయలేదు కదా. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం హెయిర్ అయితే తీయడం జరుగుతుంది. ఒకరోజు మంచి రోజు చూసుకొని ఇంకా మొత్తం హెయిర్ తీసేస్తారన్నమాట. ఈ హెయిర్ తీసేసిన రోజు చెవులు కూడా కుట్టిస్తారు. ఆ చెవులు కుట్టించిన వీడియో నేను మళ్ళీ వేరే వీడియోలో పెడతాను, అప్పుడు మీరు చూడండి. దర్శిని అయితే ముందుగానే బాగా ప్రిపేర్ చేసినాం, హెయిర్ మొత్తం తీసేస్తారు మంచిగా ఉండాలి అని. అయినా కూడా ఏడుస్తుంది, ఫుల్ ఏడుపుతోనే స్టార్ట్ చేసింది. ఇంకా మరి దర్శిని హెయిర్ తీయడం కటింగ్ అంతా మర్చిపోవడానికని మా వాళ్ళు చాక్లెట్స్, ఏడవద్దు అని బిస్కెట్లు అవి ఇవి ఏం కావాలని అడుగుతూనే ఉన్నారు మా అత్తమ్మ మామయ్య. ఇక్కడ ఇక్కడ ఇంకా మా మరిది కొడుకన్నమాట, అంటే దర్శినికి తమ్ముడు అవుతాడు. వాడు కూడా వచ్చి పక్కన కూర్చున్నాడు. అక్కకేమో వేస్తున్నారు అని వాడు కూడా చాక్లెట్ తింటూ బిస్కెట్ తింటూ మంచిగా కూర్చున్నాడు. దర్శిని అయితే కొంచెం ఎక్కువ ఏడుస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చినా అసలు తగ్గట్లేదు. ఇలా హెయిర్ కట్ చేసే అతను కూడా కుడక బెల్లం ఇస్తారు కదా, మరి అది సాంప్రదాయం కదా. కుడక బెల్లం ఇచ్చినా కానీ తీసుకోవట్లేదు. మరి అది నేను ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు. అంత ఏడుస్తుంది దర్శిని. మరి ఏది ఇస్తే తగ్గిపోతుందని అక్కడ ఉన్న వాళ్ళందరూ అదొకటి ఇదొకటి అంటూనే ఉన్నారు. అయినా కానీ దర్శిని ఏడుపు తగ్గట్లేదు. ఇంకా మొత్తానికి అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది చిన్నప్పుడే హెయిర్ కట్ చేసిస్తే ఎంత బాగుండు అని. ఇలా అన్నీ తెలిసిన తర్వాత పిల్లలకి హెయిర్ కట్ చేయిస్తే మనకి ఏదో చేస్తున్నారని వాళ్ళు ఇంకా భయపడతారు. అయినా కానీ దర్శినికి ఏదో చెప్తూ వాళ్ళు అన్నీ ఏడుపు మానిపించాలని అందరూ ట్రై చేస్తుర్రు. పాపం హెయిర్ కట్ చేసే అతనైతే గుండు మీద నీళ్ళు జల్లడానికి ఎంత ఆలోచించిండో, అయినా కానీ ఏడుస్తుంది దర్శిని బాగా. ఇలా మొత్తానికైతే వాటర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కుడక బెల్లం పట్టుకుంటే హెయిర్ కట్ చేద్దామని కుడక బెల్లం ఇవ్వడానికి ట్రై చేస్తుండ్రు. అయినా కానీ దర్శన్ తీసుకోవట్లేదు. అలా చేతులతో నేనే పట్టుకొని దానిపైన ఉంచేసిన ఇంకా హెయిర్ కట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. అక్కడ కూర్చొని ఉన్నారు కదా, ఆమె మా పెద్ద అత్తమ్మ అన్నమాట. ఇంకా ఏదైనా పెద్దవాళ్ళతోనే స్టార్ట్ చేస్తారు కదా, మా పెద్దత్తమ్మ ఏదైనా స్టార్ట్ చేస్తుంది. దర్శినికి గుండె అయిపోతుందని ఒక పక్క హ్యాపీగా ఉంది, ఇంకో పక్క హెయిర్ అన్నీ పోతున్నాయని బాధగా ఉంది కూడా నాకు. నిజంగా అమ్మలకి ఏదైనా కొంచెం పోతున్నాయన్న హ్యాపీ ఒకటి ఉంటుంది, ఇంకా ఈ పని అయిపోతుందన్న సంతోషం కూడా రెండు ఉంటాయి అమ్మకి అయితే. మెయిన్గా అమ్మలైతే అలా ఆలోచిస్తారు. ఇంకా దర్శిని హెయిర్ కటింగ్ అయితే మొత్తం అయిపోతుంది. మొత్తానికి ఫోన్ అయితే మమ్మల్ని కాపాడింది. మరి పిల్లలు దేనికి ఇదవ్వరు కానీ ఫోన్ ఇవ్వగానే దర్శిని కూడా సైలెంట్ అయిపోయింది. అసలు ఎప్పుడు ఫోన్ ఇవ్వం మేము కూడా, ఇప్పుడే ఇలా ఇచ్చినాం. మరి ఎలా అయితే కూర్చుంటుందో అని ఫోన్ ఇచ్చి కూర్చుండబెట్టినాం. మంచిగా కూర్చుంది కదలకుండా. మా పని కూడా ఈజీగా అయిపోయింది. అప్పుడప్పుడు ఫోన్లు ఇస్తే ఇలా సైలెంట్గా కూడా కూర్చుంటారని అర్థమైంది. ఇంకా మా మరిది కొడుకు వచ్చి నా పైన కూర్చున్నాడు. వాడు అక్క ఏడుస్తుంటే అలానే చూస్తుండిపోయాడు పాపం. ఇలా సైలెంట్గా అయిపోయిందని అందరూ అబ్బా హాయిగా ఉందనుకున్నారు. ఇంకా దర్శిని మొత్తం హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది. మరి దర్శినికి కొంచెం హెయిర్ ఎక్కువ. ఆ హెయిర్ మళ్ళీ ఎక్కడి వరకు తీయాలి, ఎలా తీయాలని అందరూ అక్కడ తీయండి ఇక్కడ తీయండి అని ఒకటే అంటున్నారు. మరి మనోళ్ళు వచ్చిన వాళ్ళు ఊరికే ఉండరు కదా, అలా చేయండి ఇలా చేయండి అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూనే ఉంటారు. ఇంకా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. హెయిర్ కటింగ్ చేసే అతని పని అతను చేసుకుంటూ పోయిండు. మేమైతే మంచిగా నీట్గా హెయిర్ కట్ అయితే చేయించినాం. మొత్తానికి దర్శిని హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది. దీని తర్వాత చెవులు కుట్టిస్తారు అంతే. ఇంకా దర్శినికి మొత్తం హెయిర్ అన్నీ చేతుల పైన పడి తనకి దురదొస్తుంది అనుకుంటా, మొత్తం తనే తీసేసుకుంటుంది హెయిర్. ఇలా పుట్టుకతో వచ్చిన హెయిర్ అయితే మొత్తం దర్శినికి తీసేసారు. పాపం దర్శిని మొత్తం ఫోన్లో చూసుకుంటూ సైలెంట్గా అయితే ఉండిపోయింది. మరి దర్శిని హెయిర్ కట్ అయితే ఇలా ఇంట్లో అయితే జరిగిపోయింది మొత్తానికి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పిల్లలకు కూడా హెయిర్ కటింగ్ అయితే ఇలా ఫోన్ ఇచ్చి మంచిగా కూర్చుండబెట్టండి, లేకపోతే మంచిగా ఏవైనా తినిపించండి. అలా అయితేనే మన పని కొంచెం సులువుగా అయిపోతుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి బాయ్ బాయ్.